హిమాలయాల్లో అడుగడుగునా ఉన్న ఎన్నో రహస్యాల్లో శంబలా ఒకటి. భాగవత పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు పురాణం, బౌద్ధులు విశ్వసించే కాలచక్ర గ్రంథంలో సీక్రెట్ సిటీ శంబలా గురించి ఉంది. శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో చివరిది కల్కి. ఆయన జన్మించబోయే పవిత్ర ప్రదేశమే శంబలా. దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతం అది. హిమాలయాల్లో అంతు చిక్కని ప్రదేశం. 1903వ సంవత్సరంలో భారతీయ శాస్త్రవేత్తలు కొందరు గూఢచారులు శంబలా నగరాన్ని అన్వేషిస్తూ వెళ్లారు. అప్పట్లో హిమాలయాల్లో తాము చూసిన వింతలన్నింటినీ ఓ నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి శంబలా చూడాలనే ఆలోచన అందరిలోనూ కలిగింది. శంబలా సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిలా అంటారు. హిందూ పురాణాల్లో సిద్ధాశ్రమం అని, భూలోక త్రివిష్టపం అని అంటారు. అంటే భూలోక స్వర్గం అని అర్థం. రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచే టిబెట్ బౌద్ధులు ఎక్కువగా నివసించే ప్రాంతం ఇది. దీని సరిహద్దులో చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే శంబలా కూడా ఉంది. ఎవరెస్ట్ అడుగున ఓ సొరంగ మార్గం ఉంది. ఆ మార్గం గుండా వెళ్తే గడ్డకట్టిన మంచు నది ఉంటుంది. దాని అడుగున సొరంగం, అది దాటితే ఓ పర్వతం, అందులో గుహ ఉంటుంది. ఇక్కడ సిద్ధపురుషులు తపస్సు చేస్తుంటారు. వారిని దాటుకుంటూ వెళితే మంచు కొండల మధ్య స్ఫటిక పర్వతం, శ్రీచక్రం కనిపిస్తాయి. ఈ పర్వతం కింద రహస్యంగా ఉన్న నగరమే శంబలా. టిబెటన్లు శంబలాను ఇప్పటికీ మంత్రశక్తిగల ప్రాంతంగా విశ్వసిస్తారు. 13వ దలైలామా తన గురువు తాషీలామాతో కలిసి తాళపత్ర గ్రంథాల్లో రాసిన ఎన్నో రహస్య విషయాల్లో ఈ శంబలా గురించి కూడా ఉంది. శంబలాకు వెళ్లే దారి అనే పేరుతో తాషీలామా ఓ గ్రంథాన్ని రచించారు. హిమాలయ పర్వతాలకు ఉత్తరాన ఉన్న మంచు పర్వతాల్లో ఓ రహస్య స్థావరం ఉంది. అక్కడ చాలా మంది మహర్షులు ధ్యానంలో ఉన్నారు. శంబలాలో వయస్సుని స్తంభింపజేసే నిత్య యవ్వనాన్ని ప్రసాదించే ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. అక్కడున్న యోగులలో అద్భుతమైన శక్తులున్నాయని తాషీలామా రాసిన గ్రంథంలో ఉంది. శంబలా గురించి ప్రపంచానికి తెలియజేసిన మొదటి వ్యక్తి నికోలస్ రోయిచ్ అంటారు. అంతకుముందే శంబలా గురించి ప్రస్తావనలు వినిపించిన నికోలస్ రోయిచ్ రాసిన పుస్తకాల ఆధారంగానే శంబలా గురించి ఎక్కువ వివరాలు తెలిసాయి. రష్యన్ చిత్రకారుడు, రచయిత, పురావస్తు శాస్త్రవేత్త, థియోసాఫిస్ట్, తత్వవేత్త అయిన నికోలస్ రోయిచ్ భారతీయ సాంప్రదాయాలకు ముగ్ధుడై కులు ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని ఉండిపోయాడట. ఆయన మరణించే వరకు శంబలా గురించి అన్వేషిస్తూనే ఉన్నాడు. రోరిచ్ మరణం తర్వాత శంబలాకు సంబంధించిన రహస్యాలు చాలా వెలుగు చూశాయి. కులోలో ఉన్న రోరిచ్ ఎగ్జిబిషన్లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. శంబలాకు వెళ్లే దారిని ఓ చిత్రంలో రహస్యంగా చిత్రీకరించాడని, ఆయన గీసిన బొమ్మలన్నీ నిశితంగా గమనిస్తే ఈ విషయం తెలుస్తుందంటారు. కల్కి జన్మించడానికి ముందు ఎర్రని రాయితో చేసిన ఓ గుర్రం సకిలిస్తుందని రోరిచ్ పుస్తకంలో ఉంది. ఓ జీవశిలా దేశంలో అన్ని ప్రాంతాల్లో తిరుగుతుందని, సరిగ్గా కల్కి జననానికి ముందు శంబలా చేరుకుంటుందని తన రచనలో ప్రస్తావించాడు రోరిచ్. ఈ మెరిసే శిలనే చింతామణి అంటారు. కల్కిని వర్ణిస్తూ గీసే చిత్రాల్లోనూ ఇది కనిపిస్తుంది. రోరిచ్ రాసిన పుస్తకాలు, గీసిన బొమ్మలను చూసిన తర్వాత శంబలాపై హిట్లర్కి ఆసక్తి పెరిగింది. అక్కడ అద్భుత శక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుని తన గూఢచారులను పంపించాడు. కానీ శంబలా గురించి ఏ వివరాలు తెలుసుకోలేకపోయాడు. సన్యాసిని ఆనందమయి హిమాలయాల్లో 20 అడుగుల ఎత్తున్న వారిని చూశానని చెప్పారు. వారంతా ద్వాపర యుగానికి చెందినవారని అంటారు. రష్యాకు చెందిన హెలీనా అనే సాహసి కూడా తన రాసిన పుస్తకాల్లో శంబలా గురించి ప్రస్తావించారు. కలియుగం ప్రారంభానికి ముందు శంబలాలో వ్యాస మహర్షి తపస్సు చేశాడు. హిమాలయాల్లో ప్రవహించే బియాస్ నది అసలు పేరు వ్యాస్ నది. కాలక్రమేణా బియాస్ గా మారింది. భాగవతం చివరి స్కందం వ్యాసుడు ఈ ప్రాంతంలోనే రచించాడని చెబుతారు. అందుకే భాగవతం చివరి స్కందంలో కల్కి అవతారం శంబలా గురించి, ధర్మ సంస్థాపన గురించి రాశారట. ఎక్కడుందో తెలిసినప్పుడు ఇప్పుడు ఎవరైనా వెళ్లేందుకు ప్రయత్నించారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే కల్కి జన్మించబోయే భూలోక స్వర్గం లాంటి శంబలాను చూడాలంటే పరిపూర్ణమైన మనసు, యోగశక్తి, దైవబలం ఉండాలి. అలాంటి వారు మాత్రమే శంబలాను చూడగలరు. అప్పటి వరకు అది ఒక మాయానగరమే. కేవలం కల్కి జన్మించిన తర్వాత మాత్రమే జన బాహుల్యంలోకి వస్తోంది శంబలా. అప్పటి వరకు దాని యొక్క మాయానగరంగానే చూడాలి.